చేతన న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణలో టీడీపీ జనసేన భాజపా కూటమి రానున్న ఎన్నికల్లో పోటీకి సమయాతం, రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుల భూదందాలపై విచారణ జరపాలి, టీజేఎస్ డిమాండ్. ఉస్మానియాలో ఉద్రిక్తత, గాంధీ ఆసుపత్రి వద్ద బ్యూరెస్ నాయకులు అరెస్ట్. ఎర్రవరం దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్థం నిర్మాణాలు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం మధిర నియోజకవర్గంలోని చింతకాని, మధిర మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. రాష్ట్ర సంపద రాష్ట్ర ప్రజలకు చెందాలని తమ ప్రభుత్వం ఈ గ్యారెంటీలను తీసుకొచ్చిందన్నారు. గత దశాబ్ద పాలనలో అప్పుల పాలైన తెలంగాణను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నామని చెప్పారు. సంపదను సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతామన్నారు. ఇందిరమ్మ ప్రజాప్రభుత్వంలో మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆర్థికంగా ఎదగడానికి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అప్పగించామన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయబోతున్న మీ సేవా సెంటర్లో నిర్వహణ కూడా మహిళలకు అప్పచెప్తామని చెప్పారు. మహిళలు ఆర్థిక స్వలంబన కొరకై తమ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తుందని వివరించారు. ఆసుపత్రి ప్రారంభం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన. హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి ఉదయం 7 గంటలకు రోడ్డు మార్గాన ఖమ్మంకు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జిల్లా అధికార యంత్రాంగం, పార్టీ జిల్లా నాయకులు, శ్రేణులు స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు ఆర్సీఎం చర్చ్ ఎదురుగా స్తంభాద్రి హాస్పిటల్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రి 3వ అంతస్తులో క్యాథ్లాబ్ ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అక్కడి నుంచి చింతకాని మండలం గాంధీనగర్ కు చేరుకుని 175 లక్షలతో గాంధీనగర్ నుంచి బొప్పారం వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మధిర మండలం వంకవీడు గ్రామానికి చేరుకుని 30 కోట్లతో బోనికల్లు, అల్లపాడు, వంకవీడు గ్రామాల వరకు బీటీ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. చిలుకూరు గ్రామంలోని శివాలయం వద్ద 70 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు 285 లక్షలతో చిలుకూరు నుంచి దొడ్డదేవరపాడు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మధిర మండలం మర్లపాడు గ్రామానికి చేరుకుని 275 లక్షలతో మర్లపాడు నుంచి పెనుగొలను సిద్దినేని గుడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామి, ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలోనూ భాగస్వామి. పొత్తులో భాగంగా కేంద్రంలో టీడీపీకి ఎన్డీఏ ప్రభుత్వం 2 మంత్రి పదవులు ఇచ్చింది. రాష్ట్రంలోనూ టీడీపీ సారథ్యంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూడా 1 మంత్రి పదవి ఇచ్చింది. ఇలా బీజేపీతో అటు జాతీయ స్థాయిలో ఇటు ఏపీలో పొత్తులో ఉన్న బీజేపీ తెలంగాణలో రాష్ట్రం ఏపీలో ఉన్న 3 పార్టీల పొత్తు తెలంగాణలో కొనసాగటంపై కొత్త చర్చ మొదలైంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. బీజేపీ, జనసేన పొత్తుతో పోటీ చేశాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటుంది. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ, జనసేన మైత్రిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీతో బీజేపీ కలుస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టు అంచనా దర్శనం చేసుకున్నారు. తమ ఇంటి ఇరవేల్పుగా కొండగట్టు అంచనను పవన్ భావిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారిగా కొండగట్టుకు రావడం, పూజల తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ లోనే ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద సందడి నెలకొంది. పవన్ నివాసానికి వచ్చిన సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సైతం వచ్చారు.
మరోవైపు కొండగట్టు వెళ్తున్న పవన్ కు సిద్దిపేటలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో ఆయన తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో ఆ పొత్తును తెలంగాణలో కొనసాగించాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుల భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ డిమాండ్ చేశారు. సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి అనుచరుల భూ కుంభకోణంపై, భూదంతాలపై న్యాయ విచారణ చేసి బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ రోజు తెలంగాణ జనసమితి సూర్యాపేట జిల్లా కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, సూర్యాపేట పట్టణంలో గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ నాయకులు భూ ఆక్రమణలు దంతాలు పెరుగుతున్నాయని, మేము మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని, ఫలితంగా టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూములను అక్రమ పద్ధతిలో పట్టాలు చేయించుకునే స్థాయికి ఎదిగారని ధర్మార్జున్ విమర్శించారు. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని తన అనుచరులకు కట్టబెట్టారని ఆయన అన్నారు. సూర్యాపేట పట్టణానికి కలెక్టరేట్ భవనానికి ఆనుకుని ఉన్నటువంటి కూడా 126 సర్వే నెంబర్ భూమిలో నాటి అధికార పార్టీ నాయకుడు, సూర్యాపేట రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా శ్మశాన వాటిక చుట్టూ గతంలోనే కబ్జా చేసి ప్లాట్లు చేసి అమాయకులకు అమ్ముకుని డబ్బులు దండుకున్నారు. ఇప్పుడేమో అటు ఆయన తన బినామీల పేరు మీద, చనిపోయిన తన బంధువుల పేరు మీద కూడా అక్రమంగా పట్టా అమలు చేయించుకున్నారు. మరొక వైపు సూర్యాపేట పట్టణ నడిబోర్డులో ఉన్నటువంటి సర్వే నెంబర్ 817, 816, 818లలో ఉన్నటువంటి ఇనాం భూములను క్షుణ్ణంగా పరిశీలించి అసలైన లబ్ధిదారులకు అందజేయాలని ఆయన కోరారు. ఇటీవల బయటపడినటువంటి బీఆర్ఎస్ నాయకుల కుంభకోణం మీ దృష్టికి తీసుకురావచ్చు. కలెక్టరేట్ దగ్గరలో సూర్యాపేట పట్టణానికి ఆనుకొని సూర్యాపేట పట్టణంలో ఇటీవల విలీనమైనటువంటి కుడకు సంబంధించినటువంటి గుడ్డ చుట్టూ ఉన్న 126 సర్వే నెంబర్ భూమికి సంబంధించి ఎన్నో వివాదాస్పదమైనటువంటి విషయాలు మీ అందరికీ తెలుసు. పాపం ఆ భూమిని గతంలో భూమి లేనటువంటి పేదలు గుడిసెలు వేసుకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక రియల్ ఎస్టేట్ ఆక్రమణదారుడు, బీఆర్ఎస్ నాయకుడు, ఆ వేరేలో వెంచర్ చేసినటువంటి వ్యక్తి వాళ్ళని బెదిరించి వాళ్ళని లేపి అక్కడ శ్మశానం చుట్టూ కూడా అక్రమంగా వెంచర్ చేసి భూములు అమ్ముకున్నాడు 126 సర్వే నెంబర్. ఆ తర్వాత పేదలకు అమ్ముకున్నాడు, మధ్యతరగతి ప్రజలకు అమ్ముకుంటే ఆ తర్వాత శ్మశాన వాటిక పేరుతో, గుర్తింపు పేరుతోటి వాళ్ళందరినీ కొన్నోళ్ళని కూడా అధికారులు ఇబ్బంది పెట్టి ఎలగొడితే వాళ్ళు నోరు లేని పేదలుగా నోరు మూసుకొని తమ నాస్తులు కోల్పోయిన ఆ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి బెదిరింపులకు తలకి నోరు మూసుకున్నారు. మరొక వైపు గుట్టకి ఇటువైపు ఉన్నటువంటి దాంట్లో పేదలు వేసుకుంటే ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తామనే పేరుతోటి నాడు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి నేటి శాసనసభ్యుడు జగదీశ్వర్ రెడ్డి పోలీసు అధికారులను ఉసికొల్పి వాళ్ళ గుడిసెలు మొత్తం కూడా ఉడవీకిచ్చిండు, వాళ్ళని బెదిరించి అక్కడ ఖాళీ చేయించిండు. నిజమే కదా, ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు ఎదిగారు. గ్రూప్ 2 పోస్టుల పెంచాలని, డిఎస్సి వాయిదా వేసి మెగా డిఎస్సి ప్రకటించాలని వారం రోజులుగా
నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ కు మద్దతుగా ఓయూలో విద్యార్థుల భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ముందు బైఠాయించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల పెంచాలి, డిఎస్సిని వాయిదా వేసి మెగా డిఎస్సిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కోదాడ మండల పార్టీలో ఉన్న ఎర్రవరంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాల ఉగ్ర నరసింహస్వామి దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏసార్ వృక్షం ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో స్టూడియో అపార్ట్మెంట్, ఇండిపెండెంట్ గృహాలు నిర్మించడం అభినందనీయమని దేవాలయ చైర్మన్ నలజాల జగన్నాథం అన్నారు. సోమవారం ఏసార్ డెవలపర్స్ చైర్మన్ ఆవుల సైదేశ్వరరావుతో కలిసి ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా 5 ఎకరాల స్థలంలో డిటిసిపి లేఅవుట్ తో పట్టణాలకు ఏమాత్రం తగ్గకుండా కాటేజ్లు, ఫంక్షన్ హాల్స్, ఇండిపెండెంట్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ పార్క్ వంటి అన్ని మౌలిక వసతులతో అతి తక్కువ ధరలకే ప్లాట్లు విక్రయించడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అదేవిధంగా దేశ నలుమూలల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కొరకు స్టూడియో అపార్ట్మెంట్, ఇండిపెండెంట్ హౌస్లు నిర్మించడం పట్ల వారు సంతోషకరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆవుల సైదేశ్వరరావు, చాపల భాస్కర్, పోచం నర్సిరెడ్డి, వట్టెం మనోహర్, సురేష్, హరినాథ్, బ్రహ్మం, వరప్రసాద్, గంగాధర్, నాగేశ్వరరావు, రాంబాబు, అంజీ తదితరులు పాల్గొన్నారు. మత విలువలు నిలబెట్టడం కోసం ఏర్పాటు చేసుకున్న మదర్సా కూడా మానవత్వాన్ని మరిచి ఒక విద్యార్థి మరణించడానికి దోహదం చేసింది. విజయవాడ సమీపంలో ఒక మదర్సాలో అమ్మాయి తల్లిదండ్రులు చేర్పించారు. చివరకు ఆ అమ్మాయి మరణించింది. కారణాలు తెలియరాలేదు. నోట్స్ బుక్స్ భారీ లాంగ్ 10 పుస్తకాలు కొనిస్తే దాంట్లో 7 ఉన్నాయి. బట్టలు కూడా మాయం చేశారు. సరే మా అమ్మాయి ఏమైనా వ్రాతపూర్వకంగా ఏమైనా రాసిందా అనేది నేను ఆ బ్యాగ్ చెక్ చేస్తే దాంట్లో 3 పుస్తకాలు లేవు. ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ సరే అక్కడ ధర్నా చేద్దాం కదా అని కూర్చుంటే ఏమని చేశారంటే ఈ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తాకి మీరు ఇక్కడ ఉండకూడదు, మేము కనీసం 1 గంట సేపు అక్కడ కూర్చున్నాం, మీ ముందు శవ పంచకనామా అయితే మీరు అక్కడికి వెళ్తే ఆ పోస్ట్ మార్టం చేస్తే ఆ రిపోర్ట్ని బట్టి మనం ఏదైనా చర్య తీసుకుంటాకు ఉంటుంది, మీరు ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా మీకు న్యాయం జరగదు అని చెప్పేస్తున్నారు. అక్కడ పోలీసులు తోచేశారు. సరే అక్కడ నుంచి ఏం చేసామంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర 4 ఆ సమయంలో ఒక అమ్మాయి రావడం జరిగింది. అక్కడ మదర్సాలో మా పాపతో చదివిన అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి చెప్పింది, మీ పాపని 6:30 గురువారం సాయంత్రం, ఇది జరిగింది శుక్రవారం, గురువారం సాయంత్రం 6:30 to 7 ఆ టైంలో మీ పాపని కిందకి తీసుకొచ్చారు. మొత్తం పైన పడుకునేవాళ్ళు, పిల్లలంతా సబ్జెక్ట్గా అక్కడ పైన పడుకునేవాళ్ళు, గడేసేవాళ్ళు, వేరే వాళ్ళు బయటికి రాకోకుండా. మీ ఒక్క పాపని కిందకి తీసుకొచ్చారు. కిందకి తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఏం సమాధానం చెప్పలేదు. వాళ్ళ పేరెంట్స్ వచ్చారని ఏదో చెప్పారంట, వాళ్ళ అమ్మలు వచ్చి పంపించేస్తున్నామని చెప్పారంట ఆ అమ్మాయికి. సరే ఏమైంది అని చెప్పి ఎట్టా ప్రాణం బాగలేదు అంటున్నారు కానీ ఆ అమ్మాయి సైలెంట్ అయిపోయి వాళ్ళు పడుకున్నారు. मेरे बच्ची को मदरसा में सिद्धिनगर मदरसा में बेइंसाफ करके मेरे बच्ची की उम्र ने मार को डाले। मेरी बच्ची की इंसाफ होना। బీఆర్ఎస్ విస్తృత స్థాయి నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి, శంకర్, జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, సీనియర్ నాయకులు ఓరుగంటి రమణారావు నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ ను పరామర్శించేందుకు వచ్చిన పల్లా రాజేశ్వరరెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరో 40 మంది బీఆర్ఎస్వీఓయూ నేతలను కూడా అరెస్ట్ చేశారు. పల్లాను చంద్రయాన్ గుట్ట, రాకేష్ రెడ్డిని బొల్లారం పిఎస్ కు తరలించారు.
పెనుమాకలో చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ అందుకున్న పాముల నాయక్ కుటుంబం. పాముల నాయక్ కు వృద్ధాప్య పెన్షన్, నాయక్ కుమార్తెకు వితంతు పెన్షన్ అందచేత తమకు ఇల్లు కావాలని సీఎం ను కోరిన నాయక్ కుటుంబం ఇల్లు వెంటనే మంజూరు చేసినట్లు తెలపడమే కాక అప్పటికప్పుడు ఇంటి మంజూరు పత్రం అందజేసిన సీఎం. హౌసింగ్ శాంక్షన్ లెటర్ ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు, కట్టిస్తారు. ఆయన పాములు సార్, ఆయన పేరు మీద వచ్చింది. ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా, మీరు సిఆర్డిఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేని కూడా కట్టిద్దాం. ఓకే, ఎస్ సార్. మనకి డీటెయిల్స్ ఏంటనేది సో దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ సార్. బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్. నో, వాట్ ఈస్ ది అమౌంట్? 1.8. నేను ఇల్లు కట్టిమంటాను, చెప్తాను, కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్టు చేపిస్తాను. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది. ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడికి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4, 4, 8 + 5 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాం గవర్నమెంట్. కానీ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు? మీరు మీ కష్టార్జితంతో మీరు బతుకుతున్నారు. ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో, మీ జీవితాలు మారు. ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? నేను అన్ని ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన. లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు, ఇదే మరి చనిపోతారు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు. కనీసం ఏదైనా త్వరగా మంచి పని చేశాం, అది శుభసూచకం. ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా? ఏం ఆలోచిస్తున్నారు? బాగా చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా? ఎంత వస్తుంది? 310 వచ్చాయి 500కి. నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు? వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు? నువ్వేంట్రా 7th క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా, అయిందా? అప్పుడు ఎంత వచ్చాయి మార్కు? 100కి 80 వచ్చాయి. నీకంటే ఎక్కువ వరకు వచ్చింది. ఎవరు వాళ్ళు? ఇద్దరికి వచ్చింది. వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు? మీ అమ్మ కష్టపడతాను కదా, నీకోసమే కదా, కూలి పని చేసి చదివిస్తాను కదా, నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా. ఓకే, చదువుకోండి బాగా, రేపు వస్తారు. నేను అన్నీ ఆలోచిస్తాను. ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు 10 రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం. సరేనా? ఇమ్మీడియట్ చేస్తాను, నేను చెప్పాను కదా, అయిపోతుందండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి చేతన న్యూస్.